హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ మాస్టర్ ఇంగ్లీష్ కోర్స్. ఈ వీడియోలో మోడల్ వర్బ్స్లో ఒకటైన వుడ్ అనే మోడల్ వర్బ్ని ఏ సందర్భాలలో ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. నేను అక్కడికి వచ్చిండేవాడినే, కానీ ఏదో పని నుండి రాలేకపోయినా. ఆమె అక్కడ ఉండేదే, కానీ బిజీగా ఉండడం వల్ల లేదు. ఇలాంటి వాక్యాల్ని స్పోకెన్ ఇంగ్లీష్లో వుడ్ని యూజ్ చేసి ఏ విధంగా చెప్పాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, వుడ్ అంటే అర్థం ఏంటంటే చేసేవాడు లేదా చేసేది, చేసేవాణ్ణి అనే సందర్భాల్లో దీన్ని యూజ్ చేయాలి. వుడ్ బి అంటే అర్థమైంది అవుతుంది అనేది దాని యొక్క మీనింగ్. వుడ్ బి ప్లస్ V4 అంటే అర్థమైంది జరుగుతూ ఉండింది అనేది దాని యొక్క మీనింగ్. వుడ్ బి ప్లస్ V3 అంటే అర్థమైంది జరిగేదే లేదా అయ్యేదే అనేది దాని యొక్క మీనింగ్. వుడ్ హ్యావ్ దీని యొక్క మీనింగ్ ఏంటి? కలిగి ఉంటుంది లేదా కలిగి ఉండేది అనేది దాని యొక్క మీనింగ్. వుడ్ హ్యావ్ ప్లస్ V3 చేసి ఉండేదే అనేది దాని యొక్క మీనింగ్. వుడ్ హ్యావ్ ప్లస్ బీన్ అంటే అర్థమైంది అయి ఉండాలి అనేది దాని యొక్క మీనింగ్. వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ V4 అంటే అర్థమైంది జరుగుతూ ఉండాలి అనేది దాని యొక్క మీనింగ్. వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ V3 అంటే అర్థమైంది జరుగుతూ ఉండి ఉండాలి అనేది దీని యొక్క మీనింగ్. స్పోకెన్ ఇంగ్లీష్లో వీటిని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనము డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, వుడ్ అంటే అర్థమైంది ఉండేవాడిని లేదా ఉండేది లేదా ఉండేవాడు. ఇలాంటి సందర్భాలలో వుడ్ మీరు యూజ్ చేయొచ్చు. అంటే వుడ్ అనే మోడల్ వర్బ్ని చాలా సందర్భాలలో యూజ్ చేయొచ్చు. అది ఎలా యూజ్ చేయాలి, ఏ సందర్భాలు యూజ్ చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, షీ వుడ్ గో అంటే అర్థమైంది ఆమె పోయేది, ఆమె పోయేది లేదా ఆమె వెళ్ళేది. ఓకే, దే వుడ్ ప్లే క్రికెట్ అంటే అర్థమైంది వాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు. అంటే మోడల్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ దేనిలో ఉండాలి? కంపల్సరీ V1లో ఉండాలి. అది మీరు గుర్తుపెట్టుకో ఉండాలి. కాబట్టి దే వుడ్ ప్లే క్రికెట్ అన్నాం. దీని అర్థమైంది వాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు. ఇది పాస్ట్ టెన్స్కి సంబంధించి చెప్తుంది అనమాట. వుడ్ అనేది విల్ యొక్క పాస్ట్ ఫామ్, విల్ యొక్క పాస్ట్ ఫామ్. ఓకే, కాబట్టి వుడ్ని ఎప్పుడు యూజ్ చేయాలి? విల్కి పాస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. అంటే ఐ విల్ గో అంటే అర్థమైంది నేను వెళ్తాను, అది ఫ్యూచర్ టెన్స్. ఐ వుడ్ గో అంటే అర్థమైంది నేను వెళ్ళేవాడిని. కాబట్టి వుడ్ అనేది విల్కి పాస్ట్ ఫామ్. అర్థమవుతుందా? కాబట్టి దే వుడ్ ప్లే క్రికెట్ అంటే అర్థమైంది వాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు. ఓకే, వీ వుడ్ వాచ్ మూవీస్ అంటే అర్థమైంది మేము సినిమాలు చూసేవాళ్ళం. ఓకే, అలాంటి సందర్భాలలో వుడ్ని యూజ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్. వుడ్ అనేది రిపీటెడ్ యాక్షన్ని అంటే పాస్ట్లో రిపీటెడ్ యాక్షన్స్ని తెలియజేయడానికి యూజ్ చేస్తాం అనమాట. అంటే పాస్ట్లో ఒక పని రిపీటెడ్గా చేస్తూ ఉంటే దాన్ని మనం దేన్ని యూజ్ చేసి చెప్పుకోవాలి? వుడ్ని యూజ్ చేసి చెప్పుకోవాలి. పాస్ట్లో ఒక పని రిపీటెడ్గా చేస్తూ ఉంటే వుడ్ని యూజ్ చేసి చెప్పచ్చు. కానీ పాస్ట్ హ్యాబిట్స్ అన్ని కూడా కంపల్సరీ మనము యూస్ టుని ఉపయోగించి చెప్పాలి. ఇవి మీరు గుర్తుపెట్టుకో ఉండాలి. అంటే యూస్ టుని ఉపయోగించి ఎలా చెప్పచ్చు, వుడ్ని ఉపయోగించి ఎలా చెప్పచ్చు, అంటే ఏ ఏ పనులు చెప్పడానికి యూస్ టుని యూజ్ చేయాలి లేదా వుడ్ని యూజ్ చేయాలి అనేది మీరు నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ వుడ్ని ఇప్పుడు యూజ్ చేయొచ్చు అంటే పాస్ట్లో రిపీటెడ్ యాక్షన్స్ని తెలియజేయడానికి యూజ్ చేయొచ్చు. కాబట్టి ఐ వుడ్ వేకప్ ఇన్ ద మార్నింగ్ అంటే అర్థమైంది నేను ఉదయాన్నే లేసేవాడిని, అంటే ఇప్పుడు లేవట్లేదని అర్థం. అర్థమవుతుందా? పాస్ట్లో గతంలో ఉదయాన్నే లేసేవాడిని కానీ ఇప్పుడు లేట్లేదని అర్థం. అర్థమవుతుందా? నెక్స్ట్, వీ వుడ్ మీట్ దెమ్ రెగ్యులర్లీ మేము రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాళ్ళం. అర్థమవుతుందా ఎలా యూజ్ చేస్తున్నాం అనేది? పాస్ట్లో రిపీటెడ్ యాక్షన్స్ని తెలియజేయడానికి వుడ్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్, దే వుడ్ విజిట్ అవర్ విలేజ్ అట్ వీకెండ్స్ వాళ్ళు వీకెండ్స్లో మా విలేజ్కి వస్తూ ఉండేవాళ్ళు లేదా మా ఊరికి వస్తూ ఉండేవాళ్ళు అనేది దాని యొక్క మీనింగ్. వుడ్ని ఇప్పుడు యూజ్ చేయాలి పాస్ట్లో రిపీటెడ్ యాక్షన్స్ని తెలియజేయడానికి వుడ్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ వుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ మీ దేర్ దీని అర్థమైంది మీరు నా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారా
అనేది దాని యొక్క మీనింగ్. అంటే థర్డ్ సిచ్యువేషన్ దేనికి యూజ్ చేస్తామంటే పొలైట్నెస్ లేదా రిక్వెస్ట్. అర్థమవుతుందే? అంటే ఎవరినైనా మనం పొలైట్గా ఏదైనా అడగడానికి కానీ లేదా రిక్వెస్ట్ చేయడానికి కానీ మనము వుడ్ని యూజ్ చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి వుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ మీ దేర్, మీరు నా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారా అనేది దాని యొక్క మీనింగ్. అంటే పొలైట్గా అడగడం అంటే నా కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారా, నా కోసం మీరు దాన్ని తెస్తారా, ఇలాంటివి పొలైట్గా రిక్వెస్ట్ చేస్తూ అడగడానికి వుడ్ని యూజ్ చేసి అడుగుతాం అనమాట. ఓకే, నెక్స్ట్ వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ హిమ్, మీరు అతనికి హెల్ప్ చేస్తారా అనేది దాని యొక్క మీనింగ్. అది కూడా రిక్వెస్టే, పొలైట్గా అడగడం. నెక్స్ట్ వుడ్ యూ మైండ్ మూవింగ్ ఎ సైడ్, మీరు పక్కకు జరుగుతారా అనేది దాని యొక్క మీనింగ్. ఇది కూడా పొలైట్గా రిక్వెస్ట్ చేసుకోవడం అనమాట. ఇలాంటి సెంటెన్సెస్ని మనము స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడడానికి వుడ్ని యూజ్ చేసి మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ అంటే ఫోర్త్ సిచ్యువేషన్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. దీన్ని టు ఇన్వైట్ సమ్వన్ అంటే ఎవరినైనా మనము ఇన్వైట్ చేయడానికి, ఆహ్వానించడానికి వుడ్ని యూజ్ చేసి సెంటెన్స్ని ఫామ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ యూ లైక్ టు కమ్ విత్ అస్, మీరు మాతో వస్తారా అనేది దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ వుడ్ యూ లైక్ టు ప్లే విత్ దెమ్, మీరు వారితో ఆడతారా అనేది దాని యొక్క మీనింగ్. ఇది వేరే వాళ్ళని ఇన్వైట్ చేయడం. ఓకే, ఇప్పుడు మనము 4 సిచ్యువేషన్లో వుడ్ని యూజ్ చేసాం. ఫస్ట్ది వారు వెళ్ళేవారు, వాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు అనడానికి ఒకటి. రెండోది ఏంటంటే పాస్ట్లో రిపీటెడ్ యాక్షన్స్ని తెలియజేయడానికి మనము వుడ్ని యూజ్ చేస్తాం. మూడోది ఏంది పొలైట్గా రిక్వెస్ట్ చేసుకోవడానికి అంటే పొలైట్నెస్ని కానీ లేదా రిక్వెస్ట్ని కానీ తెలియజేయడానికి వుడ్ యూజ్ చేస్తాం. నాలుగోది ఏంది టు ఇన్వైట్ సమ్వన్, ఎవరినన్నా ఇన్వైట్ చేయడానికి లేదా ఆహ్వానించడానికి వుడ్ని యూజ్ చేస్తాం. ఇంకో కొన్ని సిచ్యువేషన్స్ని చూద్దాం. వుడ్ని ఇంకే సిచ్యువేషన్లో యూజ్ చేస్తామంటే అన్రియల్ కండిషన్ అంటే ఇమాజినరీ కండిషన్. అన్రియల్ అంటే ఏంటి? ఇమాజినరీ కండిషన్ అంటే ఊహకే పరిమితమైనటివి. అంటే మనం ఊహించుకుంటాం, అది ఊహకే పరిమితం, అది ఇప్పుడు కూడా రియల్ కాదు, అది నిజం కాదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా వుడ్ని యూజ్ చేస్తాం. ఇది ఇమాజినరీ కండిషన్ లేదా అన్రియల్ కండిషన్. దాంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ వచ్చినట్లయితే మెయిన్ క్లాజ్లో ఏముండాలి? వుడ్ ఉండాలి. కాబట్టి ఇఫ్ ఐ బికేమ్ సీఎం ఐ వుడ్ చేంజ్ అవర్ స్టేట్ అంటే అర్థమైంది, నేను సీఎంని అయి ఉంటే మన రాష్ట్రాన్ని మార్చేసేవాడిని. అంటే నేను సీఎం అయ్యేది లేదు, రాష్ట్రాన్ని మార్చేది లేదు. అంటే అది ఇమాజినరీ కండిషన్ అనమాట. అంటే ఊహకే పరిమితం, అది నిజం కాదు. ఓకే, కాబట్టి అలాంటి కండిషన్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇఫ్ క్లాజ్, ఇంకొకటి మెయిన్ క్లాజ్. ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ వచ్చినట్లయితే మెయిన్ క్లాజ్లో ఏముండాలి? వుడ్ కానీ, షుడ్ కానీ, కుడ్ కానీ, మైట్ కానీ ప్లస్ V1 ఉండాలి అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ బికమ్ ఏ డాక్టర్, నేనే గాను నువ్వైతే నేను డాక్టర్ అయ్యేవాడిని. అంటే నేనే గాన నువ్వు అయి ఉంటే నేను డాక్టర్ అయ్యేవాడిని. అంటే నేను నువ్వు అయ్యేది లేదు, డాక్టర్ అయ్యేది లేదు. కాబట్టి అవి ఊహకే పరిమితం అనమాట. నెక్స్ట్ వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యు ఆర్ ఇన్ మై పొజిషన్, నువ్వే గాన నా పొజిషన్లో ఉంటే నువ్వు ఏం చేస్తుండేవాడివి. ఇలాంటి అన్రియల్ సిచ్యువేషన్స్ని అంటే ఇమాజినరీ కండిషన్స్ని తెలియజేయడానికి మనము వుడ్ని యూజ్ చేయాలి. అది 5th వన్. నెక్స్ట్ 6th వన్ ఏంటంటే రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్లో కూడా వుడ్ని యూజ్ చేయొచ్చు. అది ఎలా అంటే హీ సెడ్ టు మీ ఐ విల్ మీట్ యూ టుమారో, ఇది డైరెక్ట్ స్పీచ్. దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఏవేవి? కామాకు ముందుండే భాగాన్ని రిపోర్టింగ్ వర్బ్ అంటాం, ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో ఉండే భాగాన్ని రిపోర్టెడ్ వర్బ్ అంటాం. అంటే రిపోర్టింగ్ వర్బ్ గాన పాస్ట్ టెన్స్లో ఉన్నట్లయితే రిపోర్టెడ్ వర్బ్ యొక్క టెన్స్ అనేది దాని యొక్క కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్లోకి మారుతుంది. కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? దాని యొక్క కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్లోకి మారుతుంది అనమాట. ఇది మీకు డీటెయిల్గా అర్థం కావాలంటే రిపోర్టెడ్ స్పీచ్ సంబంధించి మన ఛానల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. వాటిని ఒకసారి రీకలెక్ట్ చేసి ఇవి చూసినట్లయితే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనమాట. డైరెక్ట్ స్పీచ్లో విల్లు ఇచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఎలా చేంజ్ అవుతుంది? వుడ్గా చేంజ్ అవుతుంది. కాబట్టి హీ సెడ్ టు మీ ఐ విల్ మీట్ యూ టుమారో, అతను నాకు చెప్పాడు ఏమని? నేను రేపు నిన్ను కలుస్తానని.
ఓకే, అంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంది? ఇద్దరు వ్యక్తులు డైరెక్ట్గా మాట్లాడుకోవడం, దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంది? ఇద్దరు మాట్లాడుకున్న మాటల్ని మూడో వ్యక్తి వేరే వాళ్ళతో చెప్పడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. కాబట్టి దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే హీ సెడ్ దట్ హీ వుడ్ మీట్ మీ ద నెక్స్ట్ డే. ఇక్కడ టుమారో అనేది ద నెక్స్ట్ డేగా కానీ ద ఫాలోయింగ్ డేగా కానీ మారుతుంది అనమాట. కాబట్టి హీ సెడ్ దట్ హీ వుడ్ మీట్ మీ ద నెక్స్ట్ డే లేదా ద ఫాలోయింగ్ డే అని రాసుకోవచ్చు. విల్ ఎలా చేంజ్ అయింది? వుడ్గా చేంజ్ అయింది. కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్లో డైరెక్ట్ స్పీచ్లో విల్ వచ్చినట్లయితే దాన్ని ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు వుడ్గా చేంజ్ అవుతుంది. కాబట్టి వుడ్ని ఈ 6 కండిషన్స్లో మీరు యూజ్ చేయొచ్చు. అర్థమవుతుందా? తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, వుడ్ బి అంటే అర్థమైంది జరగవచ్చు, అంటే గెస్సింగ్ అనమాట. అంటే ప్రాబబిలిటీ, అంటే జరిగే ఛాన్స్ ఉంటుంది అని చెప్పడానికి మనము వుడ్ బిని యూజ్ చేస్తాం. లేదా జరిగే అవకాశం ఉంది లేదా జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పడానికి వుడ్ బిని యూజ్ చేస్తాం. షీ వుడ్ బి ఏ సింగర్, ఆమె ఒక సింగర్ అవ్వచ్చు, అంటే అయ్యే ఛాన్స్ ఉంది, అంటే గెస్సింగ్ అనమాట. అలాంటప్పుడు వుడ్ బిని యూజ్ చేయాలి. నెక్స్ట్, లత వుడ్ బి ఏ సీఎం, లత ఒక సీఎం అవ్వచ్చు, అంటే మీరు ఎప్పుడైనా సరే గెస్ చేసుకోవడం అనమాట. అంటే ప్రాబబిలిటీ ఉన్నట్లయితే, అంటే ఒక పని జరిగే ఛాన్స్ ఉన్నట్లయితే అప్పుడు మీరు వుడ్ బి అనే మోడల్ వర్బ్ని యూజ్ చేయొచ్చు. కాబట్టి దే వుడ్ బి గుడ్ క్రికెటర్స్, వాళ్ళు మంచి క్రికెటర్స్ అవ్వచ్చు. అర్థమవుతుందా? కాబట్టి వుడ్ బిని ఎప్పుడు యూజ్ చేయాలి? ఏదైనా ప్రాబబిలిటీ ఉన్నట్లయితే, అంటే ఏదైనా ఒక పని జరిగే అవకాశం ఉన్నట్లయితే అప్పుడు మీరు షీ వుడ్ బి ఏ గుడ్ డాన్సర్, ఆమె ఒక మంచి డాన్సర్ అవ్వచ్చు. హీ వుడ్ బి ఏ పిఎం, అతను పిఎం అవ్వచ్చు. అలాంటి సందర్భంలో మీరు వుడ్ బి అనే స్ట్రక్చర్ని యూజ్ చేయాలి. నెక్స్ట్, వుడ్ బి ప్లస్ V4 అంటే అర్థమైంది జరుగుతూ ఉంటుంది అనేది దాని యొక్క అర్థం. అంటే అలాంటి సందర్భంలో మీరు వుడ్ బి ప్లస్ V4ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, చిల్డ్రన్ వుడ్ బి స్లీపింగ్ అంటే అర్థమైంది వాళ్ళు వచ్చేటప్పటికి పిల్లలు నిద్రపోతూ ఉండొచ్చు. అలాంటి సందర్భంలో మీరు వుడ్ బి ప్లస్ V4ని యూజ్ చేయాలి. దే వుడ్ బి గోయింగ్, వాళ్ళు ఈ పాటికి పోతూ ఉండొచ్చు. అర్థమవుతుందా? వాళ్ళు పోతూ ఉండొచ్చు. ఎప్పుడు చెప్తాం? ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు ఈ పాటికి పోతూ ఉంటారు లేదా పోతూ ఉండొచ్చు అంటాం కదా. అలాంటి సందర్భంలో మనము ఈ స్ట్రక్చర్ని యూజ్ చేయాలి. నెక్స్ట్, వీ వుడ్ బి వాచింగ్ మూవీ, మేము ఉదయం ఇంటికి వచ్చి హార్న్ కొట్టి మీరు రెస్పాండ్ అవ్వలేదు అని ఎవరన్నా అంటే అప్పుడు మనం చెప్తాం అనమాట వీ వుడ్ బి వాచింగ్ మూవీ, మేము అప్పుడు సినిమా చూస్తూ ఉండొచ్చు. అర్థమవుతుందా? అలాంటి సిచ్యువేషన్లో ఈ స్ట్రక్చర్ మీరు యూజ్ చేయాలి. అంటే ఎప్పుడు వాడాలి దాన్ని? పాస్ట్లో ఏదైనా ఒక పని జరుగుతూ ఉండొచ్చు అని చెప్పడానికి మీరు ఈ స్ట్రక్చర్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ చూద్దాం. వుడ్ బి ప్లస్ V3 అంటే జరిగేది లేదా జరుగుంటుంది అని చెప్పడానికి మనం ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. ఇది వుడ్ ప్లస్ V1కి ప్యాసివ్ కన్స్ట్రక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, షీ వుడ్ రైట్ ఏ నావెల్ అంటే అర్థమైంది ఆమె ఒక నావెల్ రాసింది. దాన్ని మనం ప్యాసివ్లోకి చేంజ్ చేసినట్లయితే యాక్టివ్లో వుడ్ వచ్చిందంటే ప్యాసివ్లో ఎలా చేంజ్ అవుతుంది? వుడ్ బిగా చేంజ్ అవుతుంది. కాబట్టి నావెల్ వుడ్ బి రిటన్, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, వుడ్ అనేది వుడ్ బిగా చేంజ్ అవుతుంది. కాబట్టి నావెల్ వుడ్ బి రిటన్, మెయిన్ వర్బ్ V3లోకి చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఐ థాట్ ద హోంవర్క్ వుడ్ బి కంప్లీటెడ్ బై హిస్ మదర్, నేను అనుకుంటున్నా హోంవర్క్ వాళ్ళ మదర్ చేత చేయబడింది లేదా కంప్లీట్ చేయబడింది అని. అర్థమవుతుందా? ఇది ప్యాసివ్ కన్స్ట్రక్షన్. వుడ్ బి ప్లస్ V3ని ఎప్పుడు యూజ్ చేస్తాం? వుడ్ ప్లస్ V1 ప్యాసివ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ స్ట్రక్చర్ చూద్దాం. వుడ్ హ్యావ్ ప్లస్ V3 అంటే అర్థమైంది చేసేవాడే లేదా చేసేదే లేదా చేసేవారే అనే సందర్భంలో ఈ స్ట్రక్చర్ని మనము యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ వుడ్ హ్యావ్ కమ్ హియర్ బట్ షీ వాజ్ సో బిజీ, ఆమె ఇక్కడికి వచ్చేదే కానీ బిజీగా ఉండింది. అంటే బిజీగా ఉండడం వల్ల ఆమె ఇక్కడికి రాలేదు అని దీని యొక్క మీనింగ్. ఇది ఇంపాసిబుల్ కండిషన్. ఇఫ్ క్లాజ్లో ఇంపాసిబుల్ కండిషన్. ఇంతకుముందు ఇమాజినరీ కండిషన్ చూసాం, దాంట్లో ఒక 2 పార్ట్స్ ఉంటాయి. ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ వస్తే, మెయిన్ క్లాజ్లో
వుడ్ కానీ షుడ్ కానీ కుడ్ కానీ వస్తుంది అనమాట. ఇంపాసిబుల్ కండిషన్ లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి. అవి ఏమంటే ఇఫ్ క్లాజ్ లో పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చినట్లయితే మెయిన్ క్లాజ్ లో వుడ్ కానీ షుడ్ కానీ కుడ్ కానీ వచ్చి ప్లస్ V3 ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఇంపాసిబుల్ కండిషన్. అంటే వాళ్ళు వచ్చుండే వాళ్ళే కానీ ఏదో పని నుండి రాలేకపోయారు. నేను ఆ పని చేసి ఉండేవాడినే కానీ ఏదో పని మీద ఉండడం వల్ల ఆ పని చేయలేకపోయా అని స్పోకెన్ ఇంగ్లీష్లో వాడేటప్పుడు ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. కాబట్టి షీ వుడ్ హ్యావ్ కమ్ హియర్, ఆమె ఇక్కడికి వచ్చి ఉండేదే. బట్ షీ వాజ్ సో బిజీ, ఆమె చాలా బిజీగా ఉండడం వల్ల రాలేకపోయింది. ఓకే, ఇఫ్ ఐ హ్యాడ్ ఎనఫ్ మనీ ఐ వుడ్ హ్యావ్ బాట్ ఏ కార్, లేదా ఐ హ్యావ్ బాట్ ఏ న్యూ కార్, నేను ఒక కొత్త కారు కొని ఉండేవాడినే నా దగ్గర సరిపోయేంత డబ్బులు ఉండుంటే. అర్థమవుతుందా? ఆ పని చేసి ఉండేవాడినే కానీ ఏదో రీజన్ వల్ల చేయలేకపోయా అని చెప్తాం కదా, అలాంటప్పుడు మీరు ఈ స్ట్రక్చర్ని యూజ్ చేయాలి. షీ వుడ్ హ్యావ్ కమ్ టు ద పార్టీ ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ హర్, ఆమె పార్టీకి వచ్చి ఉండేదే మీరు ఇన్వైట్ చేసి ఉంటే. అలాంటప్పుడు అంటే నేను ఆ పని చేసి ఉండేవాడినే, ఆమె అక్కడికి వచ్చి ఉండేదే, లేదా వాళ్ళు క్రికెట్ బాగా ఆడుండే వాళ్ళే, వాళ్ళు ప్రాక్టీస్ బాగా చేస్తుంటే. ఇలాంటి వాక్యాలు మీరు ఇంగ్లీష్లో వాడాలంటే మీరు ఈ స్ట్రక్చర్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ చూద్దాం. వుడ్ హ్యావ్ బీన్ అంటే అర్థమైంది అయ్యి ఉండాలి. ఈ స్ట్రక్చర్ మనకు స్టేట్ వర్బ్ని తెలియజేస్తుంది, అంటే స్థితిని తెలియజేస్తుంది. హీ వుడ్ హ్యావ్ బీన్ ఏ డాక్టర్ అంటే అతను డాక్టర్గా ఉండుండేవాడే అని చెప్తున్నాం. అంటే స్టేట్ వుడ్ హ్యావ్ బీన్ అంటే హ్యావ్ బీన్ అంటే అర్థమైంది ఉండడం లేదా ఉండడం. కాబట్టి ఇది స్టేట్ వర్బ్ని తెలియజేస్తున్నాం కాబట్టి వుడ్ హ్యావ్ బీన్ ఏ డాక్టర్ అన్నాం. అదే యాక్షన్ వర్బ్ని కానీ తెలియజేసినట్లయితే వుడ్ హ్యావ్ బికమ్ ఏ డాక్టర్, వుడ్ హ్యావ్ బికమ్ ఏ డాక్టర్. అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. వుడ్ హ్యావ్ ప్లస్ V3 అనేది యాక్షన్ వర్బ్ని తెలియజేస్తుంది. వుడ్ హ్యావ్ బీన్ అనేది స్టేట్ వర్బ్ని తెలియజేస్తుంది. అర్థమవుతుందే? షీ వుడ్ హ్యావ్ బీన్ మై వైఫ్, ఆమె నా భార్యగా ఉండేది వాళ్ళ యొక్క ఫాదరు ఒప్పుకొని ఉంటే. ఇక్కడ వుడ్ హ్యావ్ బీన్ అన్నాం. అలా కాకుండా V3ని వుడ్ హ్యావ్ ప్లస్ V3గా యూజ్ చేసినట్లయితే ఇది యాక్షన్ వర్బ్ని తెలియజేస్తుంది. కాబట్టి షీ వుడ్ హ్యావ్ బికమ్ మై వైఫ్ ఇఫ్ హర్ ఫాదర్ హ్యాడ్ అగ్రీడ్. ఇక్కడ బీన్ ప్లేస్లో వచ్చింది, బికమ్ వచ్చింది, అంటే V3 వచ్చింది. అర్థమవుతుందా? ఆమె నా భార్య అయి ఉండేది వాళ్ళ ఫాదర్ ఒప్పుకొని ఉంటే అనేది దాని యొక్క మీనింగ్. అలా కాకుండా షీ వుడ్ హ్యావ్ బీన్ మై వైఫ్ ఇఫ్ హర్ ఫాదర్ హ్యాడ్ అగ్రీడ్ అంటే అర్థమైంది ఆమె నా భార్యగా ఉండుండేది, భార్యగా ఉండుండేది. అది స్టేట్ వర్బ్. యాక్షన్ వర్బ్ అయితే షీ వుడ్ హ్యావ్ బికమ్ మై వైఫ్ అంటే ఆమె నా భార్య అయి ఉండేది. అర్థమవుతుందా? ఈ రెండు మధ్య డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. వుడ్ హ్యావ్ బీన్ అని ఉన్నట్లయితే స్టేట్ వర్బ్ని తెలియజేస్తుంది, అంటే ఉండడానికి తెలియజేస్తుంది. ఆడ బీన్ ప్లేస్లో V3 కానీ వచ్చినట్లయితే అది యాక్షన్ వర్బ్ని తెలియజేస్తుంది, అది అయ్యుండే పని గురించి తెలియజేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ చూద్దాం. షీ వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ఇది వుడ్ హ్యావ్ ప్లస్ V3 యొక్క ప్యాసివ్. వుడ్ హ్యావ్ ప్లస్ V3 యొక్క ప్యాసివ్ కన్స్ట్రక్షన్ ఇది. అర్థమవుతుందా? దీని అర్థమైంది చేసి ఉండేవాడే. ఫర్ ఎగ్జాంపుల్ వీ వుడ్ హ్యావ్ బీన్ గివెన్ వాటర్ అంటే అర్థమైంది మాకు వాటర్ ఇచ్చేవాళ్ళు, మాకు వాటర్ ఇచ్చేవాళ్ళు. ఎవరు ఇచ్చారు అనేది మనకు ఇక్కడ చెప్పుకోవడం లే, కానీ యాక్షన్ గురించే చెప్పుకుంటున్నాం. మాకు వాటర్ ఇచ్చేవాళ్ళు, ఎవరు ఇచ్చారు దాని గురించి చెప్పుకోవట్లా. ఇది వుడ్ హ్యావ్ ప్లస్ V3 యొక్క ప్యాసివ్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్ షీ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్, ఎవరి చేత అనేది చెప్పుకోవట్లేదు మనం ఇక్కడ. అర్థమవుతుందా? కాబట్టి ఈ స్ట్రక్చర్ ఎప్పుడు యూజ్ చేయాలి? వుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్యాసివ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఈ వీడియోకి ఈ స్ట్రక్చర్స్ వరకు నేర్చుకోండి, రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇవన్నీ కూడా మీకు స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే ఏ స్ట్రక్చర్ని స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలి, వీటిని కానీ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఈజీగా స్పోకెన్ ఇంగ్లీష్లో వీటిని యూజ్ చేయొచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ని బాగా మాట్లాడడానికి అవకాశం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.